లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది. చెబితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మ ఫలం పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తియదే. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తియదే. పూర్ణము జ్ఞానము ముక్తియదే. పూర్ణము జ్ఞానము ముక్తియదే. గురువందన. గురుమధ్యాన్ని మృదువుగా స్పృశించి, నా ప్రాణాన్ని ఎరిగించి, సంచిత కర్మలు తప్పించి, సహజస్థితి ఎరుగ తూరీయమిచ్చి, జీవధాతు కేంద్రమెరిగి, తపస్సుతో పాపకర్మలు పోగొట్టు తుర్యాతీతమిచ్చి, యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలు పరచే పంచేంద్రియములు నిగ్రహించు శాస్త్రము నేర్పించి, దేహంలో ప్రాణాన్ని, ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరచి, సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే ప్రేమ మార్గాన్ని విశదపరచి, క్రమపరచిన కాయకల్పం, సరిదిద్దిన కర్మయోగము, సులభతర వ్యాయామములు నేర్పించి, ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు. నాడి శుద్ధి. వెన్నుపాము శుద్ధి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన దైవీ శక్తితే నిండుచున్నవి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన దైవీ శక్తితే నిండుచున్నవి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన దైవీ శక్తిచే నిండుచున్నవి. దివ్యమైన దైవీ శక్తి ఈ దేహములో ప్రాణములో అలలలలోలే ప్రసరించుచున్నది.
దివ్యమైన దైవీ శక్తి ఈ దేహములో ప్రాణములో అలలు అలలే ప్రశ్నించుచున్నది. దివ్యమైన దైవీ శక్తి ఈ దేహంలో ప్రాణములో అలలు అలలే ప్రశ్నించుచున్నది. దివ్యమైన దైవీ శక్తి రేయింబవళ్ళు సర్వకాలములయందు సర్వ ప్రదేశములయందు సర్వకార్యములయందు తోడు నీడగా వెన్నుదన్నుగా మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారము, తండ్రికి నమస్కారము, గురుదేవులు తత్వజ్ఞాని జ్ఞానపిత శ్రీ వేదాది మహర్షి గారికి నమస్కారం. జాన్నము పంచభూత నవగ్రహ. పంచభూతములనగా పృథ్వీ ఆపహ తేజ వాయు ఆకాశములు. అవి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశములు. వీటిలో 5వ తత్వమైన భూమి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. తపస్సుకు కేంద్రంగా భూగోళం తీసుకుంటున్నాము. ఈ భూగోళం చాలా పెద్దది. 25,000 మైళ్ళ చుట్టుకొలత గలది. మన్ను లోహములు రసాయనములతో కూడినది. గంటకు 1000 మైళ్ళ వేగంతో తాను చుట్టి తిరుగుతున్నది. సూర్యుడి చుట్టి ప్రదక్షిణ చేసే కక్షలో ఒక రోజుకు సుమారు 16 లక్షల మైళ్ళు ప్రయాణం చేయుచున్నది. ఇంత బృహత్తరమైనది ఈ భూగోళం. ఈ భూమి గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. దానితో కలిసిపోయి ప్రాణ సంబంధం ఏర్పరచుకొనుచున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో భూమి ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకొనుచున్నాము. భూమి వలన రేయింబవళ్ళు సర్వకాలములందు సర్వప్రదేశములందు సర్వకార్యములందు రక్షణ పొందుచున్నాము. భూమిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవడాన్ని నేర్చుకొనుచున్నాము. ఆ భూమే మనమే భూమిగా భూమి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో 4వ తత్వమైన నీటి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. ఈ భూమి మీద 172 పాళ్ళు నీటి చేత నిండి ఉన్నది. మేఘాలలో చెట్లలో ప్రాణులలో నీరు ఉండటాన్ని మనం చూస్తున్నాము. ప్రాణుల జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటున్నాము.
నీటి గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. నీటితో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధము ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో నీటి ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. నీటి వలన రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వప్రదేశములందు, సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. నీటిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. ఆ నీరే మనముగా, మనమే ఆ నీరుగా నీటి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో మూడో తత్వమైన అగ్ని మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి వేగంగా ఆత్మపరీక్షలు చేస్తున్నది. దానివలన భూమి బరువైన కణములన్నీ కేంద్రములో చేరి ఒత్తిడి కలిగిస్తున్నవి. ఈ ఒత్తిడి వలన అణువిచ్ఛేదం కలిగి భూమి కేంద్రంలో నిరంతరం అగ్ని ప్రజ్వరిల్లుతున్నది. దాని వేడి భూమిపై వరకు వచ్చి అక్కడ ఉన్న ప్రాణులకు ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తున్నది. ఈ బడబాగ్ని మన తపస్సుకు కేంద్రముగా తీసుకుంటున్నాము. అగ్ని గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. అగ్నితో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో అగ్ని ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. అగ్ని వలన రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వప్రదేశములందు, సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. అగ్నిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. ఆ అగ్ని మనముగా, మనమే ఆ బడబాగ్నిగా అగ్ని మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
ప్రపంచ పరిణామ క్రమంలో రెండవ తత్వమైన వాయువు మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి చుట్టూ 100 మైళ్ళ ఎత్తు వరకు మందముగాను, ఆ పైన పలుచుగాను వాయువు ఒక కవచము లాగా సుడులు తిరుగుతూ ఆవరించి ఉన్నది. ప్రాణుల జీవితానికి వాయువు ఎంత ముఖ్యమైనది అనే విషయం మనకు తెలుసు. వాయువు యొక్క గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. వాయువుతో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో వాయువు యొక్క ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. వాయువు వలన రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వప్రదేశములందు, సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. వాయువును జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. ఆ వాయువే మనముగా, మనమే ఆ వాయువుగా, వాయువు మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచంలో అన్నింటి ఉత్పత్తికి కారణమైనది, సూక్ష్మమైన చలనం కలిగి మూల కారణమైనది ఆకాశం అనే ప్రాణశక్తి. మన శరీరంలో ప్రాణశక్తిగాను, ప్రపంచం మొత్తము శక్తి కళముగాను ఎక్కడా ఖాళీ లేకుండా నిండి ఉన్నది ఆకాశము. ఈ ఆకాశం నుంచి ఉత్పన్నమైనవే వాయువు, అగ్ని, నీరు, భూమి అనే 4 భూతములు. మనసు విస్తరింపచేసి ఆకాశపు గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాము. ఆకాశంలో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో ఆకాశపు ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. ఆకాశం వలన రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వప్రదేశములందు, సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. ఆకాశాన్ని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. ఆకాశమే మనముగా, మనమే ఆకాశంగా, ఆకాశం మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
నవగ్రహ తపస్సు. ఆకాశంతో నిండిన శక్తికళమైన విశ్వంలో అనేక కోట్ల నక్షత్రాలను చూస్తున్నాము. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సూర్యుడే. వాటిలో ఒక నక్షత్రమైనది ఈ భూమి చుట్టూ వస్తున్న సూర్యుడు. సూర్యుని, దానికి సంబంధించిన గ్రహములను నవగ్రహములను పిలుస్తున్నాము. సూర్య కుటుంబానికి చెందిన అన్ని గ్రహముల నుండి వస్తున్న కాంతాలలు మానవుడి శరీరానికి, ప్రాణానికి నేరుగాను అతి సన్నిహితంగాను సంబంధం కలిగి ఉన్నవి. ఇప్పుడు ఈ నవగ్రహముల మీద మనసు కేంద్రీకరించి తపస్సు ప్రారంభిస్తున్నాము. మొదట సూర్యుడి మీద తపస్సు. సూర్యుడు ఒక పెద్ద అగ్నిగోళము. భూమి కంటే పరిమాణంలో సూర్యుడు 19 లక్షల రెట్లు పెద్దది. 25 రోజులలో ఒక ఆత్మ ప్రదర్శన చేస్తున్నది. సూర్యుడి నుంచి నారింజ రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణాలకు మన శరీరంలో ఉన్న ఎముకలతో సంబంధం ఉన్నది. సూర్యుని కిరణములు మనకు జీవితంలో విజయాన్ని, జ్ఞానాభివృద్ధిని, విద్యలో ఔన్నత్యాన్ని, జీవితంలో మంచిని ఇవ్వగలవు. సూర్యుని కిరణములు మన శరీరంలో, ప్రాణంలో కలుపుకుంటున్నాము. సూర్యుని కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయగాక. సూర్యుడే మనముగా, మనమే సూర్యునిగా, సూర్యుని మీద మనసు కేంద్రీకరించి తపస్సు. బుధగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి మొదటి కక్షలో సుమారు 3 కోట్ల మైళ్ళ దూరములో ప్రదర్శన చేస్తున్న గ్రహము బుధుడు. ఇది సూర్యుడిని ఒకసారి చుట్టి రావడానికి 88 రోజులు పడుతున్నది. బుధగ్రహం నుంచి ఆకుపచ్చ కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరంలోని చర్మంతో సంబంధం ఉన్నది. బుధుడి ఆకుపచ్చ రంగు కిరణాలు మనకు బుద్ధి కుశలత, విద్యాభివృద్ధి, జీవితంలో మంచిని ఇవ్వగలవు. బుధుడి ఆకుపచ్చని కిరణాలు మన శరీరం, ప్రాణంలో కలుపుకుంటున్నాము. బుధుడి కిరణాలు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయునుగాక. బుధుడే మనముగా, మనమే బుధునిగా, బుధుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
శుక్రగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి సుమారు 6 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము శుక్రుడు. ఇది సూర్యుడిని ఒకసారి ప్రదక్షిణ చేయడానికి 225 రోజులు పడుతున్నది. శుక్రగ్రహం నుంచి తెల్లని కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరంలోని శుక్లమణి ధాతువుతో సంబంధం ఉన్నది. ఈ కిరణములు మనకు సంతోషము, ప్రాణాభివృద్ధి, జీవితంలో మంచిని వసంగగలవు. శుక్రుడి కిరణములు మన శరీరము ప్రాణముతో కలుపుకుంటున్నాము. శుక్రుడి కిరణములు మనకెల్లప్పుడూ మంచినే చేయనుగాక. శుక్రుడే మనముగా, మనమే శుక్రుడుగా, శుక్రుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. చంద్రగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 3వ కక్షలో సుమారు 9 కోట్ల మైళ్ళ దూరములో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము భూమి. ఈ భూగోళం నుంచి సుమారు 2,30,000 మైళ్ళ దూరములో భూప్రదక్షిణ చేస్తున్న గ్రహము ఉపగ్రహము చంద్రుడు. చంద్రుడు భూమిని ప్రదక్షిణ చేయడానికి సుమారు 29 రోజులు పడుతున్నది. చంద్రుడి నుంచి తెల్లని కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములోని రక్తముతో సంబంధం ఉన్నది. చంద్రుడి కిరణములు రక్త ప్రసారాన్ని సరిదిద్దగలవు. బుద్ధి కుశలత, జీవితంలో అభివృద్ధిని ఈ కిరణములు ఇవ్వగలవు. చంద్రుడి కిరణములను మన శరీరం ప్రాణంతో కలుపుకొనుచున్నాము. చంద్రుడి కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. చంద్రుడే మనముగా, మనమే చంద్రునిగా, చంద్రుని మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
అంగారక గ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 4వ కక్షలో సుమారు 14 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం అంగారకుడు. ఇది సూర్య ప్రదక్షిణ చేయడానికి 18 నెలలు పడుతున్నది. అంగారక గ్రహం నుంచి ఎరుపు రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములోని మధ్యతో సంబంధం ఉన్నది. అంగారక కిరణములు విజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, జీవితంలో మంచిని ఇవ్వగలవు. అంగారక కిరణములను మన శరీరం, ప్రాణంలో కలుపుకొనుచున్నాము. అంగారక కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. అంగారకుడే మనముగా, మనమే అంగారకునిగా, అంగారకుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. గురుగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 5వ కక్షలో సుమారు 48 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము గురుగ్రహము. సూర్యుని ఒకసారి ప్రదక్షిణ చేయడానికి గురుగ్రహానికి 12 సంవత్సరములు పడుతుంది. గురుగ్రహం నుంచి బంగారు రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన మెదడు కణములతో సంబంధం ఉన్నది. గురువు కిరణములు బ్రహ్మజ్ఞానము, వివేకాభివృద్ధి, జీవితంలో మంచిని ఇవ్వగలవు. గురుగ్రహము కిరణములను మన శరీరము, ప్రాణంతో కలుపుకొనుచున్నాము. గురుగ్రహము కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. గురువే మనముగా, మనమే గురువుగా, గురువు మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
శనిగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 6వ కక్షలో సుమారు 88 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము శనిగ్రహము. సూర్యుని ఒకసారి ప్రదక్షిణ చేయడానికి శనిగ్రహానికి 30 సంవత్సరములు పడుతున్నది. శనిగ్రహము నుంచి నీలము నలుపు రంగు గల కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరములోని నరములతో సంబంధం ఉన్నది. శనిగ్రహము కిరణములు దీర్ఘాయువు, శరీరారోగ్యము, వస్తు సంపద, మనోబలము వసంగగలవు. శనిగ్రహము యొక్క కిరణములను మన శరీరము ప్రాణములతో కలుపుకొనుచున్నాము. శనిగ్రహం యొక్క కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. శనిగ్రహమే మనముగా, మనమే శనిగ్రహముగా, శనిగ్రహం మీద మనసు కేంద్రీకరించి తపస్సు. రాహుకేతువులనడి కాంత అలలతో కూడిన ఛాయాగ్రహముల మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుని కేంద్రంలో అణువిచ్ఛత్తు జరిగి అణువులు బయటపడుతున్నవి. అవి శుద్ధ పరబయలుగా బ్రహ్మముగా మారుతున్నవి. ఇదే నల్ల బిందువు, బ్లాక్ హోల్. అవి అనేకంగా అక్కడ నిలవలేక ఒక గీత మాదిరి సూర్యుని కేంద్రం నుంచి బయటపడిన విశ్వాన్ని దాటి శుద్ధ పరబయలుతో కలిసిపోవచ్చున్నవి. ఈ విధంగా సూర్యుడికి ఇరుప్రక్కల నుంచి నిరంతరం బయటపడుతున్న నలుపు రంగు గల కాంతల మార్గమే ఒక ప్రక్కన రాహు అని మరొక ప్రక్కన కేతువు అని పిలుస్తున్నాము. రాహుకేతువులు అనేది 2 కాంత అలల మార్గము నుంచి ఉత్పన్నమవుతున్న కిరణములు నలుపు రంగు కలిగి ఉన్నవి. ఈ కిరణములకు మన శరీరములో ఉన్న ఓజస్సుతో సంబంధం ఉన్నది. ఈ కిరణములు బ్రహ్మజ్ఞానము, శరీరారోగ్యము, జీవితంలో మంచిని ఇవ్వగలవు. రాహుకేతుల కిరణములను మన శరీరము ప్రాణములతో కలుపుకొనుచున్నాము. రాహుకేతుల కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ రాహుకేతువులే మనముగా, మనమే రాహుకేతువులుగా, రాహుకేతువులనే ఛాయాగ్రహముల మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
శక్తికళము, విశ్వరూపము. ఈ బ్రహ్మాండం అనే మహావిశ్వంలో ఈ సూర్య కుటుంబం వెంట అనేక కోట్ల సూర్య కుటుంబాలున్నవి. ఈ విధంగా విశ్వమంతా నిండి ఉన్న అన్ని నక్షత్ర రాశులను మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని 12 రాశులుగా విభజించినారు. ఈ 12 నక్షత్రాల నుంచి నిరంతరం కాంతాలల కిరణములు ప్రసరిస్తూ ఉన్నవి. ఈ కాంతాలలు మనకు మంచినే చేయుగాక. బ్రహ్మము ఈ విషయాన్ని దాటి మనసుని విస్తరింపచేసుకుంటున్నాము. ఎల్లలేనటువంటి శుద్ధ పరబయలు బ్రహ్మము. అదే బ్రహ్మము ఈ బ్రహ్మాండం మొత్తము ఒక్కొక్క అణువులో మధ్యన అణువుకు చుట్టూ ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. ఈ బ్రహ్మమనే శుద్ధ పరబయలు మన లోపల జ్ఞానంగా ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. బ్రహ్మమనే శుద్ధ బయలు మన లోపల శరీరము, రక్త ప్రసారము, ఉష్ణ ప్రసారము, వాయు ప్రసారము, ప్రాణము అనే 5 భౌతిక భాగములుగా ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. వీటినన్నింటినీ నడిపిస్తున్నది జ్ఞానమని తెలుసుకొనిచున్నాము. ఇదే విధంగా ప్రతి మనిషిలో, ప్రాణిలో అమరి ఉండటాన్ని గుర్తిస్తున్నాము. ఈ విధంగా బ్రహ్మే పరిణామ క్రమంలో అన్ని ప్రాణులు అయినదని ఎరిగి ఏ ప్రాణికి బాధ కలిగించకుండా, ఏ ప్రాణికైనా బాధ కలిగినా ఆ బాధ పోగొట్టడానికి మన పనులను సరిచేసుకుని కరుణతో జీవించాలని సంకల్పించుకొనుచున్నాము. ఈ విస్తరించి వ్యాపించిన మనస్థితిని ఎప్పుడూ మరొక జ్ఞాపకం ఉంచుకుని సంతోషంగా జీవించడానికి ప్రయత్నము చేద్దాము. ఈ ఎరుకతో తపస్సు పూర్తి చేస్తున్నాము. దివ్యమైన దైవీ శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన దైవీ శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన దైవీ శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దీవెనలు. జీవన భాగస్వామికి ఆశీస్సులు, సంతానానికి ఆశీస్సులు, సహోదరులకు ఆశీస్సులు, దగ్గర బంధువులకు, స్నేహితులకు ఆశీస్సులు, మనము పనిచేసే చోట నిత్య జీవితంలో మన సాన్నిహిత్యంలో ఉన్నవారందరికీ ఆశీస్సులు, శత్రువులు ఎవరైనా ఉన్నచో వారి మనసు మారాలని కరుణతో దీవించవలెను. గురుదేవులు తత్వజ్ఞాని జ్ఞానపిత శ్రీ వేదాద్ర మహర్షి గారి వేదాదయం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘము సుఖినో భవంతు. అలియార్లోని ధ్యాన మందిరం టెంపుల్ ఆఫ్ కాన్షియస్నెస్ సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న అన్ని స్కై ట్రస్ట్లు, అన్ని సబ్ సెంటర్సు సుఖినో భవంతు. ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. 2 కర్తవ్యాలు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకముగా, మానసికముగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకముగా, మానసికముగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకముగా, మానసికముగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. ప్రపంచ సంక్షేమ కాంక్ష. ప్రపంచములో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవలే.
ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. ప్రపంచంలో ప్రజలు యుద్ధ విరోధ భయములు లేక శ్రమపడుతూ తమ సమృద్ధిని కాపాడుకొనుచూ జీవించవలే. లోకమంతటా మానవజాతి శాంతి అనేది ఒక తరగని పెండిది పొంది పెరగవలే. వర్షకామన. వానలు సకాలంలో సృష్టివలి కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు, గుంటలు నిండి ప్రపంచవ్యాప్తముగా పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. వానలు సకాలంలో సృష్టివలి కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు, గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తముగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. వానలు సకాలంలో సృష్టివలి కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు, గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తముగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க వైయగం, வாழ்க వడముடன். నాలో శాంతి నెలకొనుగాక, నా చుట్టూ శాంతి నెలకొనుగాక, ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి.